హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ వైష్ణవి వ్లాగ్స్. కొత్త వాళ్ళు నా ఛానల్ని ఎవరైనా చూస్తే ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. రెగ్యులర్ వీడియోస్ అయితే వస్తుంటాయి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఈరోజు మార్నింగ్ ఇదైతే ఫుల్ డే వ్లాగ్ అనమాట. నేను ఒక ఫుల్ డే నేను మొత్తం ఏం చేస్తానని చెప్పేసి ఈ వ్లాగ్లో అయితే ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ అయితే కంపల్సరీగా టిఫిన్ చేసుకుంటాం కదండి. నేనైతే టిఫిన్ కింద మిల్లెట్స్ దోశ అయితే చేసిన. మిల్లెట్స్ దోశ విత్ పల్లీ చట్నీ అనమాట. ఈ చాలా బాగుంటుందండి మిల్లెట్స్ దోశ మాత్రం. హెల్త్కి చాలా మంచిది. అసలు టేస్ట్ కూడా మస్తు ఉంటుంది. ఒకసారి తిన్నారంటే రోజు ఇదే చేస్తే బాగుంటుంది, ఇదే దోశ అని చెప్పి అంటారు. చిన్నపిల్లలు కూడా మస్తు ఇష్టంగా తింటారు ఇదైతే. మా ఆయన కోసం అయితే నేను పోస్తున్న దోశలు అయితే. మా ఆయన కానీ మస్తు ఇష్టంగా తిన్నాడు. ఆయనకి సామాన్యంగా నచ్చవు, కానీ మిల్లెట్స్ దోశలో కొంతమందికి ఏంటంటే మన లైఫ్లో ఎప్పుడు కూడా, ప్రతి ఒక్క లైఫ్లో కూడా ఎప్పుడు కూడా నార్మల్ దోశలు మన అమ్మ వాళ్ళు ఏం చేస్తారు కదా, అలాంటి దోశలు తిని ఒక్కసారిగా ఇవి తినాలంటే తినలేరు. కాకపోతే కొంచెం ప్రాసెస్ మంచిగా చేస్తే మాత్రం చాలా టేస్టీ ఉంటుంది. దానికంటే కూడా ఇదే చాలా బెటర్ అనిపిస్తుంది, అంత టేస్ట్ ఉంటుంది. దాంతోపాటు స్ప్రౌట్స్ అనమాట ఇవి. నేను ఇది ఆల్రెడీ 1 డే ముందు పెట్టుకున్నాను, నానబెట్టేసుకొని ఒక గుడ్డలో అయితే చెప్పేసి కట్టేసిన. మంచిగా వచ్చినాయి ఇవి పెసర్లు మాత్రం మొలకలు. మిగతాయి ఏమైతే కొంచెం లైట్గా వచ్చినాయి అనమాట. ఈలోపు మా ఆయన లేచినాడు. ఆయనకైతే నేను పెట్టేసిన అనమాట దోశలు. ఆయన తినేసినాడు. తర్వాత ఇది అయితే నా కోసం అయితే పోసుకుంటున్నాను నేనైతే దోశ. నేను కొన్ని పాత మన అమ్మ వాళ్ళ జనరేషన్లో కొన్ని పాటిస్తారు కదా, భర్త తిన్న ప్లేట్లోనే భార్య కూడా తింటే మంచిగా ఉంటుంది, మంచిది అంటారు కదా. నేను అది ఖచ్చితంగా ఫాలో అవుతాను ఎప్పుడు కూడా. అందుకని చెప్పి నేను వేరే ప్లేట్ అయితే పెట్టుకోలేదు. మీరు అనుకోవచ్చు ఏంటి ఇది ఎంగిల్ ప్లేట్లో తింటున్నాను అని. నేనైతే అది మాత్రం కంపల్సరీగా పాటిస్తాను అనమాట. నాకు ఇష్టం కూడా అట్లా తినడం. ఆయన తినేసినాడు. ఆయన తిన్న తర్వాత నేనైతే పోసుకొని నేనైతే అదే ప్లేట్లో అయితే తింటున్నా. ఆ ఫీలింగ్ మస్తు ఉంటుందండి. భర్త తిన్న ప్లేట్లో భార్య తింటే చాలా బాగుంటుంది. మీలో ఎవరన్నా అలా ట్రై చేస్తుంటే, అలా ఇష్టంగా తింటే మాత్రం కామెంట్ చేయండి ప్లీజ్. ఒక్క కామెంట్ చేయండి. మీరు ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారని కూడా కామెంట్ చేయండి. నాకైతే మస్తు అనిపిస్తుంది. ఇక ఆఫ్టర్నూన్ అయితే ఆయన డ్యూటీకి వెళ్ళాలి, నేను వెళ్ళాలి కాబట్టి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. పాలకూరతోటి పప్పు. అదేంటో అండి, పాలకూర మాత్రం చాలా ఫ్రెష్గా ఉందన్నమాట. చాలా చాలా మంచిగా ఎప్పుడు వచ్చినా కానీ కొంచెం పాచిగా అట్లా వస్తుంది. ఆకులు అంటే తడి అయితే అది కామనే, అదే వస్తుంది. నేనేంటంటే ఏదైనా కానీ ఒక వీడియో చూశానండి యూట్యూబ్లోనే. ఒక వీడియో చూసినప్పుడు ఆకుల మీద పాము ఇట్లా, నాకు అప్పటి నుంచి భయం. అన్నీ పరీక్షగా చూసుకొని ఇట్లా చేయడం అనేది చిన్నప్పటి నుంచి ఇష్టం. ఏదైనా నీట్గా చేయాలి, కొంచెం వాడైపోయింది అసలు వాడకూడదు అని చెప్పి నేను అట్లా ఆలోచిస్తా. మా ఆయన ఏంటంటే ఆయన స్పీడ్ అనమాట. ఆయనకి నాకు అస్సలు దరిదాపుల్లో కూడా ఉండను నేను ఆయనకైతే. ఆయన స్పీడ్, నేను స్లో అనమాట. ఏదైనా నిదానంగా చేస్తా, ఫాస్ట్గా అయితే నా వల్ల కాదు. నేను అలా నిదానంగా చేసి చూసుకునేసరికి 1/2 అవర్ అయిందండి. అట్లా చేస్తాను అనమాట. ఆయనకి నాకు అంత కొంచెం ఇద్దరి మధ్య కొంచెం అలాంటివి ఉంటుంది అనమాట. ఆయన ఏమో అట్లా ఆలోచిస్తాడు, నేనైతే స్లోగా వెళ్ళాలి అని ఆలోచిస్తాను. ఆయన ఏమో ఫాస్ట్గా అయిపోతే పక్కన కూర్చోవచ్చు అని చెప్పి ఆయన అట్లా ఆలోచిస్తాడు. నేనైతే ఈలోపు రైస్ ఆల్రెడీ పెట్టేసిన అండి. రైస్ ఆల్రెడీ పెట్టి అది అయిపోగానే ఎగ్స్ అయితే పెట్టాను అనమాట. ఆఫ్టర్నూన్ ఆయనకేమో 2 ఎగ్స్, నాకు 1. ఎగ్స్ మంచిదండి. ఎవరైనా కానీ చిన్నపిల్లలనే ఏం కాదు, పెద్దవాళ్ళకి కూడా
రోజుకొక ఎగ్ తింటే హెల్త్కి మంచిదన్నమాట. ఎల్లో తినకూడదు అని చెప్పి అంటారు, కానీ ఎల్లోనే మంచిదండి. ఎల్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి అంటారు, కానీ అసలు ఎల్లో ఉండేది మంచి ఫ్యాట్ అండి. అది కొలెస్ట్రాల్ చెడుదైతే కాదు, అది మంచిదే హెల్త్కి. నేను ఆలోపు అయితే పప్పు అయిపోయిందనమాట. ఒక 4 విజిల్స్ వచ్చినాయి. ఆల్రెడీ నేను లేవగానే పప్పు నానబెట్టిన, అందుకే ఒక 3-4 అంతే విజిల్స్కి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది ఇక్కడ ఏం చేస్తున్నా అంటే, వాటర్ ఉంటాయి కదా, పప్పు అంతా ఉడికిపోయినాక కొంచెం వాటర్ ఉంటాయి కదా, అవి నేను పక్కకు తీస్తాను ఎప్పుడైనా. ఒక బౌల్లో తీసి పెడితే మనం ఎనుపుకోవడానికి మంచిగా ఉంటుంది, మంచిగా అవుతుంది, మంచిగా నీట్గా మెత్తగా అవుతుంది అని చెప్పి నేను అట్లా తీసుకుంటాను అనమాట. వాటర్ ఉంటే మెత్తగా అవ్వదు అని చెప్పి నేను అట్లా చేస్తా. మీరు ఇలా వాటర్ పక్కకు తీసి ఇలా మన అమ్మ వాళ్ళు చేస్తారు. ఈ జనరేషన్లో ఎవరైనా ఉన్నా మాత్రం కామెంట్ చేయండి ప్లీజ్. నన్ను సపోర్ట్ చేయండి. వీడియోస్ మాత్రం రెగ్యులర్గా వస్తాయి. నేను ఏం చేస్తా, నేను ఉదయం ఏం చేసుకుంటా, డ్యూటీకి వెళ్తా, మళ్ళీ ఇంటికి వచ్చినాక ఏం చేస్తా అని చెప్పి ఇక్కడ నుంచి రెగ్యులర్ వీడియోస్ వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను వాటర్ అంతా తీసినాక ఇలా పప్పు గుత్తిది అయితే ఎనిపేసుకుంటున్నాను అనమాట. చూడండి ఎంత మెత్తగా వస్తుందో, మొత్తం మెత్తగా అయిందనమాట. పప్పు కూడా మంచిగా ఉడికింది. పాలకూర కూడా నేను ఎప్పుడైనా కానీ పప్పు ఏదైనా కూర, పాలకూర ఆకుకూరలు ఏదైనా పెడితే మాత్రం కంపల్సరీగా పప్పు తక్కువ, ఆకుకూర అనేది నేను ఎక్కువ వేస్తాను. అప్పుడే మంచి ప్రోటీన్ ఉంటుంది, ఫైబరు, కార్బోహైడ్రేట్. ఆల్రెడీ పప్పులో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మంచిగా ఉంటుంది అన్నమాట. ఆకుకూర ఎప్పుడైనా కానీ పప్పు తక్కువ, ఆకుకూర అనేది ఎక్కువ వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది టేస్ట్. ఆకుకూర తిన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. పప్పు మాత్రం చాలా టేస్ట్గా వచ్చింది. మా ఆయనకు కూడా మస్తు నచ్చింది. కాకపోతే కొంచెం సాల్ట్ అనేది తక్కువైంది తినేటప్పుడు, ఆయన చెప్పాడు. నేను తర్వాత వేసిన. నేను మ్యాక్సిమం పప్పు ఎనిపేటప్పుడే కల్లుప్పు వేస్తాను అనమాట. కల్లుప్పు సాల్ట్ కంటే మస్తు టేస్ట్ ఉంటుంది. అది సాల్ట్ తక్కువ పడుతుంది. మనం కల్లుప్పు అనేది 1 స్పూన్ వేస్తే సరిపోద్ది. అదే సాల్ట్ అనుకో 2 స్పూన్స్ వేయాలి. అది దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ అనమాట. నేనైతే మస్తు ఎనిపేసుకొని పోపు కోసం అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఈ వాటర్ ఉన్నాయి కదండి, ఈ వాటర్ కూడా దాంట్లో పోసేసి కలిపేసిన అనమాట. మీలో ఇలా ఎవరైనా చేసుకుంటే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు చెప్పా కదా ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో మీకు ఒకటి చెప్పిన, నాకు ఇంతకుముందు ఒక ఛానల్ ఉండేది, అది బ్లాక్ అయింది, ఎందుకు పోయింది అని చెప్పేసి అప్పుడు చెప్పిన అనమాట ఒక వీడియోలో. అది నేను కింద ట్యాగ్ చేస్తాను, చూడండి ఒకసారి ఏం చెప్పినా అనేది. అది కంటిన్యూ ఇప్పుడు చేస్తాను అనమాట. ఏంటంటే నాకు ఒక ఛానల్ ఉండేదండి. ఆ ఛానల్ మంచిగా రన్ అవుతుంది, మంచిగా వ్యూస్ వస్తున్నాయి, మంచిగా సబ్స్క్రైబర్లు వస్తున్నారు అన్న టైంలో ఆ ఛానల్ అనేది పోయిందనమాట. ఇప్పటికీ కొంచెం బాధ ఉంది. ఎందుకైంది, ఇప్పుడు అంతమంది సబ్స్క్రైబర్లు రావాలంటే కష్టం ఉంటుంది. నేను ఎంతో కష్టపడితే కానీ అంతమంది సబ్స్క్రైబర్లు రాలేదు. మీరు అనుకోవచ్చు అంతమందికే అంత ఫీల్ అవుతున్నారా అని. ఒక్కళ్ళు వచ్చిన ఆ ఫీలింగ్ వేరండి. మనం ఒకళ్ళ హెల్ప్ తీసుకోకుండా మనకే మనం ఒక్కళ్ళని సంపాదించుకున్న ఆ సంతోషం చాలా వేరుంటుంది. అదే మూడ్లో నేనైతే ఇప్పుడున్న ప్రెజెంట్ అయితే చాలా బాధ అనిపించింది. చాలా మా ఆయన కూడా చెప్పినాడు. ఏం చెప్పిండంటే, వదిలేస్తే మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయి మన మంచిగా అని చెప్పి ఆయన కూడా మంచిగా సపోర్ట్ చేశాడు నన్ను. దాని ఆ తర్వాత ఏమైంది, ఎందుకు అని చెప్పి మీకు ఇక ముందైతే చెప్తాను అనమాట. ఈలోపు నేనైతే పోపు కూడా పెట్టేసిన.
పోపు పెట్టేసిన, దాంట్లో అన్నీ వేసిన, కరివేపాకు వేసిన, వెల్లుల్లిపాయ వేసిన. పాలకూరలో పాలకూర పప్పులో కానీ పాలకూర ఏమి వేసుకుంటే మాత్రం టొమాటో వేయొద్దు అంటారు. కిడ్నీలో స్టోన్స్ వస్తాయి అది ఇది అని అంటారు. అది నిజమో కాదనేది మీరైతే కామెంట్ చేయండి. నాకైతే తెలీదు, నేను వేయలేదు, మా ఇంట్లో లేవని చెప్పి నేను వేయలేదు. పోపు అయిపోయింది కదా, పోపు అయిపోయినాక ఈలోపు ఎగ్స్ కూడా అయిపోయిందనమాట. ఎగ్స్ కూడా నేనైతే ఆఫ్ చేసేసిన. ఈలోపు మా ఆయన లేచి వాటర్ అంటే ఆయనకైతే వాటర్ ఇచ్చేసిన. లేవగానే వాటర్ తాగడం ఆయన అలవాటు అనమాట. అలవాటు అయితే నేను వాటర్ ఇచ్చేసిన, ఆయన తాగినాక ఈలోపు లంచ్ అయిపోయింది. ఆ లంచ్ మొత్తం ప్రిపేర్ చేసిన అయిపోయింది కాబట్టి ఎగ్స్ ఉడికినాయి. అవి అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకుందామని చెప్పి ఎగ్స్ అయితే చూస్తున్నాను అనమాట. ఏదైనా కానీ మనం అనుకున్నది ఎప్పుడు కూడా జరగదు. అది జరగాలంటే చాలా టైం పడుతుంది. చాలా టైం అంటే ఇది మనకి ఇది కావాలి అనుకుంటే అది ఇవ్వడు దేవుడు, మనకి వేరేదే ఇస్తాడు. అట్లానే ఏది కూడా మనకి మన సొంతం కాదండి ఎవరు కూడా. అలా అని ఇంకేదో కాదు, నేను జనరల్గా చెప్తున్నా. మా నాన్న ఉన్నాడు, నాకు పెళ్ళయి 1 మంత్కే మా నాన్న 3 మంత్స్కే మా నాన్న అయిపోయిందనమాట. మంచిగా హ్యాపీగా ఉందాం అనుకున్న సిచ్యువేషన్లోనే అట్లా అయిపోయింది. ఏదైనా కానీ ఎవరైనా కానీ తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా మన తోడబుట్టిన వాళ్ళు కావచ్చు, అక్కలు కావచ్చు, తమ్ముళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు ఉన్నప్పుడు తెలియదండి, వాళ్ళ వాల్యూ తెలీదు, తెలుసుకోము కూడా. మనం ఉన్నారులే అని దాంతో ఉంటాం కానీ వాళ్ళ వాల్యూ మనకు తెలియదు. అందుకే అందరూ కూడా ఉన్నప్పుడు మంచిగా చూసుకోండి అని నేనైతే అదే చెప్తా. ఇలాంటివన్నీ మీకు ఫ్యూచర్లో నేను చెప్తాను, ఏంటి ఏమైంది అని చెప్పి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎండలు మాత్రం మస్తు ఉన్నాయండి బయట మాత్రం. వామ్మో, అసలు కొంచెం కూడా నడవలేక కూడా పోతున్నాను, అంత ఎండలు. అసలు మీ ఏరియాలో ఎండలు ఉన్నాయా లేదని కామెంట్ చేయండి. అలాగే ఈ సీజన్లో మీకు ఏ ఫ్రూట్ అనేది ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే తాటి ముంజలు మస్తు ఇష్టము. నేను ఆల్రెడీ తినేసిన కూడా. అది ఆల్రెడీ ఒక లాగు తీసి షార్ట్లో పెట్టాను, షార్ట్ వీడియోలో. ప్లీజ్ వాచ్ దిస్ వీడియో, షార్ట్ వీడియో. మీకు కింద అయితే ట్యాగ్ చేస్తాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈలోపు నా డ్యూటీ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. 9:30 అయిందండి. 9:30 అయింది. నేను బస్ స్టాండ్కి వచ్చిన. బస్సులు స్ట్రైక్ అని చెప్పి నేనైతే ఆటో కోసం వెయిట్ చేసిన. చాలాసేపు ఆటో కోసం వెయిట్ చేసిన అండి. 1/2 అవర్ నా టైం వేస్ట్ అయిపోయింది. 1/2 అవర్ బస్ స్టాండ్ దగ్గర. బస్సు తెలంగాణ కాబట్టి బస్సు లేడీస్కి ఫ్రీ. స్ట్రైక్ అని చెప్పి 2 days నుంచి బస్సులు అయితే అస్సలు రావట్లేదు. మీ ఏరియాలో బస్సులు వస్తున్నాయా? ఒక్కటైనా తిరుగుతుంది అనేది కామెంట్ చేయండి. మన హైదరాబాద్లో ఎవరైనా ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఆటో ఎక్కానండి. ఒక్క ఆటోలో 6 members ఎక్కించిండు. ఇరుక్కొని ఎక్కించిన. ఇప్పుడు అస్సలు ఇరుక్కొని పోయేసరికి నా పని అయిపోయిందండి. లాస్ట్ ఇంటికి పోయినాక మన కోసం ఒకళ్ళు వండి పెట్టి రెడీగా ఉంచితే ఆ ఫీలింగే వేరండి. నా కోసం ఆయన చేసి పెట్టినాడు. నేను అప్పుడు అనుకుంటున్నా, ఇంటికి పోయి మళ్ళీ వండుకోవాలి, తినాలి, ఇప్పుడు ఏం వండుకుంటాలే అని చెప్పి అట్లా అన్నా అనమాట.